ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుచేయునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు అనేటువంటి అంశం మీద మనం దేవుని యొక్క వచనాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనము జ్ఞానుల గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియులరా, ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రియులరా అంటే కరెక్ట్గా తెలియలేదు. కానీ వీరు మన భారతదేశము అంటే మనకు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఇలాంటి దేశాల నుంచి వీరు వచ్చినట్లుగా కొంతమంది అంటే కొంతమంది వీరి గురించి అంటున్నారు. ప్రియులరా, ఇప్పుడు వీరు వారి యొక్క సొంత అనుభవాన్ని వారు ఆధారపడినప్పుడు వారు నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూసిన వెంటనే వారికి ఒక్క విషయం అర్థమైంది. యూదులకు రాజు యెరూషలేములో అంటే యూదులకు రాజు ఇశ్రాయేల్లో పుట్టున్నాడు అనేటువంటిది అర్థం చేసుకున్నారు. వీరికి ఎలాగ వెంటనే సడన్గా నక్షత్రాన్ని చూసిన వెంటనే నాకు వర్తమానం ఎలా తెలుసుకోగలిగారు అంటే దానికి కారణము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో బిలాము అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి ప్రవచనం అండి. ప్రియులరా, యొక్క ప్రవచనం ఏం చెప్తుంది? యాకోబులో నక్షత్రము ఉదయించును అనేటువంటి ఒక ప్రవచనాన్ని అతను చెప్పాడండి. ప్రియులరా, ఇది ఇంకా ఎక్కువగా ఇది వివరించి చెప్పింది ఎవరంటే దానియేలు. ఎలాగా? దానియేలు 2వ అధ్యాయంలో ప్రియులరా 45వ వచనం నుంచి మనం చదివినట్లయితే దానియేలు రాజు మర్చిపోయినటువంటి కళను ఆయన జ్ఞాపకం చేసి ఆ కళను చెప్తున్నాడు. కళకు అర్థం చెప్పినప్పుడు ఆ యొక్క రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి సకల జ్ఞానులకు ఈయనను దానియేలును అధిపతిగా ఆయన హెచ్చిస్తున్నాడు. అప్పుడు దానియేలు ఆ జ్ఞానులకు ఈ యొక్క వచనాన్ని ఒకవేళ వివరించి చెప్పి ఉండవచ్చు, దీనికి అర్థం ఏంటి అని చెప్పి ఉండవచ్చు. ప్రియులు, అప్పటి నుండి ఆ యొక్క జ్ఞానులు వారి యొక్క పిల్లలకు, వారి యొక్క శిష్యులకు కూడా ఇలాగా ఒక నక్షత్రం ఎప్పుడైతే ఉదయిస్తుందో అప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఒక రాజు పడతాడని చెప్పి కాలాకాలంగా వారు ఆ నక్షత్రాన్ని చూస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారండి. ఒకరోజు వచ్చింది, వారు ఎదురు చూసినటువంటి నక్షత్రము ఒకరోజు ఉదయించింది. వెంటనే ఆ జ్ఞానులు ఏం చేశారంటే ప్రియులరా, వారు యెరూషలేముకు వచ్చేసారు. ఆయన యేసయ్య పుట్టింది అక్కడ బెత్లెహేంలో పుట్టాడు, కానీ వీళ్ళు వచ్చింది ఎక్కడికి? యెరూషలేముకు వచ్చారు. ఎందుకు? కారణం ఏంటి? వారి యొక్క సొంత అనుభవం మీద ఆధారపడి ప్రియులరా వారు ఏం చేశారు? నక్షత్రాన్ని వెంబడించకుండా వారు తన ఇష్టానికి వచ్చారు. కాబట్టి ప్రియులరా వెళ్ళకూడని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు హేరోదు అంటే ఆయన ప్రవచనాలంతా కూడా వెతికి యేసయ్య ఎక్కడ అంటే మెస్సయ్య ఎక్కడ పుడతాడు అనేటువంటి దాన్ని తెలుసుకొని ఎలాగన్నా ఆయన్ని చంపాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క జ్ఞానుల దగ్గర చెప్తున్నాడు, అయ్యా ఆ రాజు ఎక్కడ పుట్టలేదు, బెత్లెహేంలో ఏదో ఒక చోట పుట్టుంటాడు, మీరు అక్కడికి వెళ్ళండి, అది చూసి మీరు పూజించిన తర్వాత నాకు వచ్చి చెప్పండి, నేను వచ్చి పూజిస్తానని చెప్పి వారిని పంపిస్తున్నారండి. ఇప్పుడు వారు నమ్మొచ్చినటువంటి రాజు కూడా వారికి సహాయం చేయలేదు. ఇప్పుడు ప్రియులారా, వాళ్ళు అలాగనే ఆగిపోతున్నారు. ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ ఏ నక్షత్రం అయితే వారికి సందేశాన్ని తెలిపిందో, యేసు పుట్టుకను కూర్చున్నటువంటి సందేశాన్ని తెలిపిందో ఆ నక్షత్రం మళ్ళీ వారు కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ నక్షత్రాన్ని వారు వెంబడిస్తున్నారు. వారి యొక్క సొంత అనుభవం తీసి పక్కన పెట్టి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. ఆ నక్షత్రాన్ని ఎప్పుడైతే వెంబడించడానికి మొదలుపెట్టారో అప్పుడు వారు నిత్యానంద భరితులహిరి అనేటువంటి మాట మనం చదువుతున్నాం. మిక్కిలి సంతోషం వచ్చిందంట వాళ్ళకి. ఎందుకంటే నక్షత్రము కదులుతుంది, ముందుకు సాగుతూనే ఉంది. ఎంతవరకు అంటే ఏ స్థలములో అయితే యేసయ్య ఉన్నాడో ఆ యొక్క ఇంటి మీద వచ్చి నిలుచు వరకు ఆ నక్షత్రము ముందు వెళ్తూనే ఉన్నది. ప్రియులరా, ఇప్పుడు ఆ నక్షత్రాన్ని వెంబడించారు కాబట్టి సరైనటువంటి స్థలానికి వారు చేరుకున్న తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను చూస్తున్నారు, మరియమ్మను చూస్తున్నారు. వెంటనే సాగిలపడి నమస్కరించి 3 కానుకలు వారు యేసయ్యకి ఇచ్చేది మనం చూస్తున్నాం. ఏంటా 3 కానుకలు? బంగారము, సాంబ్రాణి, బోలము. ఈ మూడిటిని వారు ఇచ్చేది మనం చూస్తున్నాం. ప్రియులారా, బంగారం ఎవరికి ఇవ్వబడేటువంటి కానుక? ఆ రోజుల్లో రాజులకు బంగారము కానుకగా ఇవ్వబడుతుంది. అప్పుడు వీరు ఆ కానుక ద్వారా యేసయ్య రాజు అనేటువంటి దాన్ని వారు ఏం చేస్తున్నారంటే ప్రియులారా వారు ఒప్పుకుంటున్నారు. రెండవదిగా యేసయ్యకు ఏమిస్తున్నారంటే కానుకగా ప్రియులారా సాంబ్రాణిని ఇస్తున్నారు. ఈ సాంబ్రాణి ఎవరికి ఎక్కడ ఉపయోగించబడేది? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో అది ఉపయోగించబడేది. అప్పుడు యేసయ్య ఆయన దేవుడు అనేటువంటి దాన్ని వారు అంగీకరిస్తున్నారు. మూడవదిగా పిల్లల బోలాన్ని ఆయనకు కానుకగా ఇస్తున్నారు.
ఈ బూలము ఆ రోజుల్లో మరణించిన వారికి పాతి పెట్టడానికి ముందుగా వారి మీద ఆ యొక్క శవాల మీద పూయబడేటువంటిది ఒక బూలము. వాసన కొరకు, సువాసన కొరకు పూయబడేది ఒక బూలము. అప్పుడు యేసయ్య ఇతరుల పాపము కొరకు మరణించబోతున్నాడు అనేటువంటి దాన్ని వారు అంగీకరించిన వారు ఒప్పుకునేటువంటి విధానంలో ఆ బూలాన్ని వారికి కానుకగా ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రాజు, యేసయ్య దేవుడు, యేసయ్య పాపము కొరకు మరణించడానికి పుట్టాడు అనేటువంటి 3 విషయాల్ని వారు తమ కానుకల ద్వారా ఈ లోకానికి తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ 3 విషయాలు కనుక్కున్నారు వాళ్ళు? ఎప్పుడైతే తన సొంత అనుభవాలని తీసి పక్కన పెట్టి దేవుని యొక్క మార్గంలో వారు దేవుణ్ణి వెంబడించడానికి ఎప్పుడైతే వారు మొదలుపెట్టారో, దేవుని చిత్తానుసారంగా ఆ నక్షత్రాన్ని ఎప్పుడైతే వెంబడించారో అప్పుడు సరైన మార్గంలో వెళ్ళారు. యేసును, రాజు అయినటువంటి యేసయ్యను, దేవుడైనటువంటి యేసయ్యను, రక్షకుడైనటువంటి యేసయ్యను చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాగున్నాం? మన సొంత మార్గంలో మనం నడుస్తున్నామా, లేకుంటే ప్రియులరా మన యొక్క మార్గాలు విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా మనం నడవడానికి అప్పగిస్తున్నామా మన జీవితాన్ని? ఒకసారి కనుక్కుందాం, ఒకసారి ఆలోచిద్దాం ప్రియులరా. మనము దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు మాత్రమే మనము కూడా నిత్యానంద భరితులు అవుతాము. మన జీవితంలో మిక్కిలి సంతోషం కలుగుతుంది. జ్ఞానులకు కలిగినటువంటి యొక్క సంతోషము మీకు, మీ కుటుంబానికి ఈ యొక్క క్రిస్మస్ పండుగలో దొరుకునుగా అని చెప్పి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, నీ బంగారు పాదాల స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, ఆ యొక్క జ్ఞానులు నీ చిత్తానుసారంగా నడవడానికి తన జీవితాన్ని అప్పగించినప్పుడు వారు నిత్యానంద భరితులు అయ్యారని చెప్పి తండ్రి మేము చదువుతున్నామయ్యా. అలాగ తండ్రి, ఆ యొక్క జ్ఞానులకు దొరికినటువంటి సంతోషము ఈరోజు మా సహోదరులకు కూడా దొరుకునుగా కానీ ప్రార్థిస్తున్నాను.